మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే 5 గంటలకి ఒకసారి కాఫీ తాగాను. మా ఆయనగారు తొందరగా తోటలోకెళ్ళాలి కాఫీ కలమంటే, కాఫీ కలిపి ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ తాగాను. కానీ ఇప్పుడు మళ్ళీ టీ పెట్టుకొని తాగుతున్నాను. బాగా తలనొప్పి వస్తుంది. కొద్దిగా అల్లం అలాగే శొంఠి వేసుకొని టీ పెట్టుకుంటున్నాను. అక్క ఈ శొంఠి ఎలా తయారు చేశారని కొంతమంది సిస్టర్లు అడిగారు. అందులో పెద్ద పనేం లేదమ్మా. శొంఠి తీసుకొచ్చి ఒక గంట ఎండబెట్టి మిక్సీలో పడేసి పొడి చేశాను అంతే. ఇకపోతే ఈ మధ్యన చాలామంది సిస్టర్లు పిల్లలు నన్ను అంటున్నారు, అక్క నువ్వు బాగా నలతగా ఉంటున్నావు, కొంచెం రెస్ట్ తీసుకో అని. నేను రెస్ట్ తీసుకునేంత బరువులు అయితే ఎత్తట్లేదు, కేవలం ఇంట్లో పనులే. కానీ నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్యన ఎక్కువ సార్లు తలనొప్పి వస్తుంది. అసలు ఏంటా అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్యన ఎక్కువగా ఫోన్లు చూస్తున్నాను. అందుకే ఎక్కువ సార్లు తలనొప్పి వస్తుంది అనుకుంటా. మీకు చెప్పేంత దాన్ని నేను కాదులే, కానీ నాకు వర్తించింది మీకు వర్తించింది. మన గుప్పెట్లో ఫోన్ ఉన్నంతకాలం మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్ గుప్పెట్లో ఉన్నట్టు అయిపోయింది. ఫోన్ ఎంత తక్కువ చూస్తే అంత మంచిదని నేను అనుకుంటున్నాను.